అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా గురించి పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, అవకవక ఎమ్మెల్యే ఏడని మాట్లాడడం జరిగింది. మేము జగన్మోహన్ రెడ్డిని అడగదలుచుకున్నాం. మాట్లాడితే ప్రతిపక్ష హోదా అని చెప్పి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీకు 150 సీట్లు ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఉంటే ఆ రోజు నువ్వు అసెంబ్లీలో చేసిన మాటల ఆ వ్యాఖ్యలు ఇంకో 5-6 సీట్లు లాగేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రతిపక్ష హోదా కూడా రాదు అని నువ్వు ప్రస్తావించడం జరిగింది. మరి నీ లెక్క ప్రకారమే చూసుకుంటే అప్పుడు 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా అన్న నువ్వు ఈరోజు 11 సీట్లకే నువ్వు ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతున్నావు? దయచేసి ఇది అందరూ కూడా గమనించాల్సిన విషయం. ఆ రోజు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా 18 సీట్లు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని నువ్వు మాట్లాడావు. ఈరోజు నువ్వు 11 సీట్లలో ఉంటే నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని మాట్లాడుతున్నావు. ఇది ఎక్కడ సమంజసం? నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ 5 ఏళ్ల పరిపాలన చూసి నీకు ఇచ్చిన సీట్లు 11. అయినా నీకు ఇంకా బుద్ధి రాలా, నీలో ఉన్న అహంకారం తగ్గల. ఎందుకు నీకు ఇంత అహంకారం అంటే, 1000 కోట్ల ఆస్తి, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 1000 కోట్ల ఆస్తి, తండ్రి ఓటు బ్యాంకింగు, నిన్నటి వరకు నువ్వు ఉన్న అధికారం, ఇవన్నీ చూసి నీ కళ్ళు నెత్తికెక్కినాయి. నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. గత 5 ఏళ్ళు కూడా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ నువ్వు మాట్లాడితే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్, వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ గురించి మాట్లాడి 3 పిల్లలు 4 పిల్లలు అని చెప్పి మాట్లాడి 151 సీట్లు ఉన్న నువ్వు 11 సీట్లకు పడిపోయావు. నీకు ఇంకా బుద్ధి రాలా, నీకు ఇంకా జ్ఞానం రాలా. మళ్ళీ ఈరోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు. నీకు రాబోయే రోజుల్లో బాగా చెబుతున్నాం, గుర్తుపెట్టుకో. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అన్న ప్రతి మాట కూడా అది నీ మీద గట్టిగా రివెంజే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ 11 సీట్లు కూడా నీకు రాకుండా నువ్వు ఏదైతే కార్పొరేటర్ అన్నావో ఆ కార్పొరేటర్ స్థాయికే నేను తీసుకెళ్తాం. ఇది జనసేన ఛాలెంజ్. మా నాయకుడిని ఒక మాట అంటే మాకు చాలా విపరీతమైన బాధ. ఎందుకంటే ఆయన నీలాగా లక్షల కోట్ల ఆస్తి సంపాదించాలను, 1000 కోట్ల ఆస్తి వెనకేసుకోవాలను రాజకీయాల్లోకి రాలా. 10 మందికి మంచి చేయాలి, అట్టడుగు వర్గాల ప్రజలకు మంచి జరగాలి, బడుగు బలహీన వర్గాలకి మంచి జరగాలి, సమాజం రావాలి, చట్టాలందరికీ సమానంగా పనిచేయాలి, దేవుడు నాకు ఇచ్చిన ఈ జన్మని నేను 10 మంది మంచి కోసం ఉపయోగించాలని ఒక బలమైన సంకల్పంతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. మేము ఆయన వెనకమాల నడిచేది కూడా అందుకే. నీలాంటి అవినీతిపరుడో, నీలాంటి నీచుడో అయితే నీ పేటీఎం గొర్రెల్లాగా ఆయన వెనకమాల నడిచేవాళ్ళం కాదు. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనే ముందు అది నీ ఎదుగుదలకే ఆటంకం. అది గుర్తుపెట్టుకో. నీకు మళ్ళీ చెబుతున్నావు, ఏదైనా ఉంటే నువ్వు రా, అసెంబ్లీకి రా. నీ 11 సీట్లు ఉన్నా నువ్వు మాట్లాడచ్చు, బలంగా పోరాడచ్చు, సమస్యల మీద గళమెత్తొచ్చు. అంతేగాని నువ్వు వెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో పడుకుని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతా, ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతా అంటాం. ఇది నీ యొక్క చేతకంతనానికి నిదర్శనం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ కార్యకర్తలను ఈ వీడియో చూసే వాళ్ళందరూ చెబుతూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీని తరిమి కొడతాం.
చాలా బలంగా తరిమి కొడతాం. గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరిని ఊరుకోం, వదిలిపెట్టం. అందరికీ ఎలా బుద్ధి చెప్పాలో అలాగే బుద్ధి చెబుతాం. మాకు అధికారం రాకపోయినా పర్లేదు, మాకు ఏం అవ్వకపోయినా మాకు పర్లేదు. మా ఆస్తి ఏదైనా కానీ మా అన్న, మా దేవుడు, మా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన జోలికి వస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా కార్పొరేటర్ స్థాయికే వెళ్తాడు. ఇది చేసి చూపిస్తాం మేము. ఫైనల్గా వైసీపీ హటావ్, రాష్ట్ర బచావ్, ఇదే మా నినాదం. జై జనసేన, జై హింద్.